నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ రూప. మీకు ఆల్మోస్ట్ వీడియో అర్థమైపోయి ఉండిద్ది. మా కాకర పందిరి దగ్గరికైతే వచ్చామండి. ఇవే తొలేతకాయలనమాట. కొద్దామని అయితే మధ్యాహ్నం నుంచి అయితే వచ్చాము. మేము వచ్చేటప్పుడు కూడా ఎండ బాగా ఉంది. ఎండ అసలు అయితే తగ్గలేదు. అయినా సరే పందిరి కింద కదా కొంచెం అట్టట్ట నీడగా ఉంటేను ముందు కాయలైతే కోసేసాము. మామూలుగా అయితే కాకర పందిరి శీతాకాలంలో పెట్టుకుంటే చాలా బెస్ట్ అండి. లాభం కూడా. మేమేమో కొంచెం అనుకోకుండా లేట్ అయిపోయింది. సో, అందువల్ల బాగా వేసవికాలంలో అయితే కాకర పందిరైతే పెట్టుకోవాల్సొచ్చింది. అయినా సరే ఎక్కువేం పెట్టుకోలేదు. ఓ 10, 12 సెంట్ ఉంటుంది ఆ నెల. ఖాళీగా ఉందని చెప్పి విత్తనాలైతే తీసుకొచ్చి నాటాము. మామూలుగా కాకర చెట్లకైతే పందిరి గూడుల్లాగా ఏస్తారు. కానీ మేమిలా ఫ్లాట్‌గా అయితే వేసాము. కిందన అసలేం తీగలు అల్లుకోకుండా ప్రతి తీగ కూడా పైకి వెళ్ళేటట్టు అయితే మేము ముందుగానే ప్లాన్ చేసుకొని అయితే వేసాము. అంటే అప్పుడు కింద తీగ లేకపోతే పైన పందిరంతా కూడా అల్లుకుంటుంది అనే ఉద్దేశంతోటి అయితే కింద తీగలన్నీ కూడా కోసేసేవాళ్ళం. అలానే పైకైతే వెళ్ళి అల్లుకుంది. కాకపోతే ఇప్పుడు వచ్చే ఎండలకి ఇదిగోండి యెల్లో కలర్‌లో కనిపిస్తుంది కదా ఆకు, దాన్ని ముడత అంటారు. అలా వచ్చిందంటే ఇంకా చెట్లు ఎదగవనమాట. రాను రాను ఇంకా ముందు ముందుకి అది అలా ఎక్కువైపోతుంది. అదొక రకమైన వైరస్సు. అయినా సరే వచ్చిన కాడికి ఎన్నో కొన్ని పెట్టిన పెట్టుబడికైనా రాకపోతాయని చెప్పి ఉన్న కాడికి కాయలైతే కోసాము. అలానే వీటితో పాటుగా మధ్యలో దొండ చెట్లు కూడా ఒక 2 ఉన్నాయండి. వాటి కాయలు కూడా వచ్చుంటాను. అవి కూడా కోసుకున్నాము. దొండదుంప ఒక్కటున్నా చాలండి. చాలా కాయలైతే వస్తాయి. ఇంకా మేము పైకి అల్లించుంటే ఇంకా ఎక్కువ కాయలొచ్చేవి. కిందన ఉంచడం వలన ఎండ నేరుగా పడి కాయ అనేది కలర్ వచ్చేస్తుంది. అదే కాయ పందిరి మీద ఉన్నదంటే భలే తేటగా ఉంటుంది. నాకైతే కేజీ కాయలు పైనే దొరికాయి. అలానే కాకరకాయలైతే ఇదిగోండి ముందైతే 2 బకెట్ల కాయలైతే కోసాము. మామూలుగా అయితే ఆ రోజు గోతం కాయలు అయినాయండి. అదిగో మేము ఇప్పుడు కోస్తున్నాం కదా! ఆ గోతం కాయలైతే అయినాయి. అలానే ఫస్ట్ టైం అయితే నేను లెహంగా అయితే తీసుకున్నానండి మీషోలో. ఎలా ఉందో చెప్పండి? హాయ్ ఫ్రెండ్స్, నేను మీషోలో ఆర్డర్ చేశానని చెప్పాను కదండి లెహంగా. సో అది ఇదేనమాట. ఫస్ట్ టైం నేను లెహంగా తీసుకోవడం. సో అందుకే అసలు క్వాలిటీ ఎలా ఉంది, దీని కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఎలా ఉందో క్వాలిటీ అని ఎగ్జైట్మెంట్ చూడాలని. ఎందుకంటే నేను ఎక్కువగా ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సాదా డ్రెస్సులు, పంజాబీ డ్రెస్సులు, ఎక్కువగా శారీస్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటాను. అంటే పల్లెటూరులో అలానే పొలం పనులు చేస్తే మాకైతే ఎక్కువగా ఇలాంటి డ్రెస్సులే కరెక్ట్ అని నేను చెప్తాను. ఎక్కువగా నేనైతే పొలం మీదకి ఇలాంటివి యూజ్ చేస్తానన్నమాట. కాకపోతే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా శారీస్ అయిపోతుందని చెప్పి ఇప్పుడు అందరూ ఎక్కువగా లెహంగాస్ తీసుకుంటున్నారు కదా. సో నేను కూడా లెహంగా తీసుకోవాలని అయితే ఎప్పటి నుంచి అనుకుంటున్నా. బట్ ఇప్పటికైతే కుదిరింది. అది కూడా మా వారు ఆల్మోస్ట్ నేను ఆర్డర్ ఇంటికి వచ్చాక కూడా క్యాన్సిల్ చేయమన్నాను. కానీ మా వారు ఇష్టపడ్డావు కదా తీసుకో అన్నారు. ఇంకా అందుకే నాకైతే ఇది కాస్ట్ వచ్చి 650 అయితే పడిందండి. రీజనబుల్గానే ఉంది కాస్ట్ అయితే. బట్ క్వాలిటీ ఎలా ఉందో చూడాలి. ఓకేనా? ఇదంతా కూడా బాటమ్ అనమాట. సో మనకి కింద బార్డర్ కూడా చాలా పెద్దది వచ్చిందండి. నాకు ఈ బార్డర్ చూసే సగము ఈ లెహంగా అయితే ఆర్డర్ చేస్తాను. నాకు ఇలా కింద బిగ్ బార్డర్ వస్తే చాలా నచ్చింది. పట్టు టైప్లో కదా, పట్టు కదా, చాలా బాగుంటుంది. సో మనకి స్టిచ్ చేస్తే కానీ తెలీదు. బట్ క్లాత్ అయితే పెద్దగానే వచ్చింది. మెసుకు కదా, ఎక్కువ ఓపెన్ చేయాలండి. సో ఇలా క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. క్వాలిటీ అయితే పర్వాలేదు. 650 కంటే క్వాలిటీ కూడా బాగానే ఉంది. నేను రేటింగ్ చూసేవి ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటా, రేటింగ్ బాగుంటేనే. సో మనకి లంగా అయితే ఇలా వచ్చిందండి. చాలా బాగుంది. ఇప్పుడైతే బ్లౌజ్ చూపిస్తా. బ్లౌజ్ వచ్చి ఇదిగోండి, ఇక్కడే మనకి హ్యాండ్స్కి అయితే బార్డర్ వచ్చింది. ఓన్లీ మనం కుట్టే వరకు ఇవి తప్పవులండి. కుట్టిన తర్వాత ఇవన్నీ కంట్రోల్ అయ్యేది, అప్పటి వరకు ఇంతే. సో మనకి బార్డర్ అయితే హ్యాండ్స్కి ఇలా వచ్చింది.
బ్లౌజ్ కూడా పెద్దగానే వచ్చిందండి. మనకి మంచి డిజైన్ పెట్టి కుట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం తీసాను కదా, క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి చాలా భయపడిపోయాను. కానీ క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక డ్రెస్ మనం తీసామంటే క్వాలిటీ బాగా లేకపోతే మళ్ళీ అదొక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అయ్యో ఎంత కష్టపడి ఫస్ట్ టైం తీసానే, క్వాలిటీ బాగాలేదే, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసానే అని. కానీ నేనైతే సాటిస్ఫై అయ్యాను. ఇదేంటిది బ్లౌజ్? ఓనీ. ఇది వచ్చి ఓనీ అండి మనకి. ఓనీ అయితే ఇలా వచ్చింది. మొత్తం ఇసుక కదా, అయినా సరే మీకోసం ఎప్పటి చూపిస్తాను. యాక్చువల్లీ పొలంలో కాకరకాయలు కోయడానికి వచ్చాం కదా, సో అక్కడికి వచ్చినప్పుడే మాకు ఆర్డర్ వచ్చిందని ఫోన్ వచ్చింది. ఇంకా మా వారైతే వెళ్ళి నేరుగా చెట్లు కట్టుకి తీసుకొచ్చేసారు. ఇంకా పొలంలోనే ఉంటాను, పొలంలోనే నేనైతే ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అయితే తీసేసాను. మనకి ఓనీకి అయితే సైడ్ బార్డర్స్ అయితే ఇలా వచ్చిందండి. చుట్టూ రెండు వైపులా కూడా చివర్లు అనేవి ఇలా చిన్న బార్డర్ వచ్చింది. ఈ లెహంగాని అయితే నేను మంచిగా స్టిచ్ చేసి ఆ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకైతే నేను పెడతాను. అప్పుడు ఒకసారి స్టిచ్ చేసుకొని కట్టుకున్న తర్వాత ఎలా ఉందో దీని లుక్ అయితే చూడాలి. క్వాలిటీ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుందండి. 650 కంటే పర్వాలేదు. ఎందుకంటే బయట షాపుల్లో మనం చూస్తున్నాం కదా, బయట షాప్లో కొనాలంటే 1500 పైనే ఉంటాయి. అంతకంటే తక్కువ ఏ లెహంగా ఉండదు. కానీ మనకి ఎంత రీజనబుల్గా ఉంది. ఇది నాకు 650 రూపాయలు పడింది. అలానే నాకు ఇంకా లైనింగ్ కూడా పడింది కాబట్టి, సో నాకు మాత్రం ఏదైనా ఆర్డర్ వచ్చిందంటే ముందు దాన్ని ఓపెన్ చేసి అసలు ఎలా ఉందనేది చూసేయాలండి, లేదంటే మనసు ఊరుకోదు. అందుకే ఇక్కడే చెట్లోనే నేరుగా రాగానే ఇక్కడే ఓపెన్ చేసి అయితే మేము క్వాలిటీ ఎలా ఉందంతా కూడా ఇక్కడే చెక్ చేసేసాను. ఎందుకంటే బాగాలేకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉంది. సో రిటర్న్ అయితే పెట్టవచ్చు కదని నేను బాగాలేకపోతే మాత్రం రిటర్న్ అయితే పెట్టేస్తాను. అలానే నేను ఈ లెహంగాని స్టిచ్ చేసిన తర్వాత నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, ఎలా స్టిచ్ చేశాను అనేది. ఇదివరకు కూడా ఒక లెహంగా అయితే మా సిస్టర్కి స్టిచ్ చేశాను అనమాట. మెటీరియల్ తీసుకొని, అంటే మేము సొంతంగా అంటే మామూలుగా షాప్కి వెళ్ళి మేమైతే అప్పుడు మెటీరియల్ చేసాము. ఆన్లైన్లో చేసాం కదా, క్లాత్ అయితే చాలా పెద్దది వచ్చింది. అలానే నేనైతే దీనికి లైనింగ్ ఎంత తీసుకున్నాను, ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా చెప్తాను. పెద్దగా నేనైతే ఎక్కువ మోడల్ ఏమి పెట్టుకోనండి. పెద్దగా మోడల్ అయితే ఏమీ పెట్టుకోను. వెనకాలేమో ఎక్కువగా నేను ఈ కుండ షేప్ అంటారు కదా, సో కుండ షేప్ అయితే ఇచ్చేసి సింపుల్గా లేస్ అయితే వేసుకుంటాను. అలాగనే ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టుకుంటాను. ఏ సైజు వరకు అయినా సరే బ్లౌజ్ అయితే సరిపోతుందండి. ఎల్బో హ్యాండ్స్ పెట్టి కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు వచ్చే చాలా మోడల్స్ ఉన్నాయి కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. సో నేను ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా మీకు చెప్తాను. సో నాకు అయితే బాగా నచ్చింది లెహంగా. ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేను మాత్రం ఖచ్చితంగా తీసుకోండి చెప్తాను. ఎందుకంటే ఎంత క్వాలిటీగా ఎంత తక్కువ ప్రైస్లో అయితే మనకి ఎక్కడ చూడండి దొరకవు. షాప్లోకి వెళ్ళామంటే మినిమము మనకి 1000 పైనే ఏ లెహంగా అయినా. ఎంత సింపుల్గా తీసుకున్నా. ఇప్పుడు నాకు ఇది లెహంగా 650 పడింది కదండి. ఇంకా లైనింగ్లు కలిపి నాకు ఒక 200-300 అయితే అయ్యిద్ది. అంటే సిల్క్ తీసుకుంటే తక్కువలో అయిపోయిద్దండి. కాటన్ తీసుకున్నామంటే ఎక్కువ కాస్ట్ అయ్యిద్ది కాటన్ లైనింగ్ అయితే. సో అందుకు ఎవరికి ఏది నచ్చిద్దో తెలియదు కదా, నేనైతే ఎక్కువగా కాటన్ తీసుకుంటాను. ప్రతిదీ కూడా నేను దీనికి అంత నార్మల్గా అయితే 1000లో అయితే బడ్జెట్ క్లోజ్ చేసేయాలి. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. ఎలా ఉందో కట్టుకున్న తర్వాత ఒకసారి చూపిస్తాను. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోండి. క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది, సూపర్ వాస్లో. సో ఇంతేనండి, స్టిచ్చింగ్ వీడియోతో కూడా మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు లెహంగా తీసుకునే వాళ్ళు ఎలా ఉందో లెహంగా ముందు కామెంట్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే నా టేస్ట్ ఎలా ఉందో మీరే చెప్పాలి. నాకైతే ఇది చూడగానే బాగా నచ్చింది. అలానే రేటింగ్ కూడా బాగుంది, అందుకే తీసుకున్నాను. మీకు కూడా ఎలా ఉందో, బాగుందో లేదో నాకు కామెంట్లో అయితే చెప్పండి. వీడియోస్ రెగ్యులర్గా పెట్టట్లేదు ఏంటి సిస్టర్ అని అంటున్నారు కదండి, దానికి కారణం ఇదిగో ఈ పందిరి ఉంది కదండి, దీన్ని కింద అసలు వచ్చిన ప్రతి తీగ కట్ చేయడం, పైకి అల్లించడం, ఆల్మోస్ట్ ఇంకా చాలా వరకు ఉంది. ఇది ఒకటే కాదు, వెనక్కున్న మిరపతోట కూడా మాదే. అందులో మళ్ళీ ఇదిగో 4 రోజుల్లో కాయ కూడా కొయ్యాలి. అలానే ఇక్కడ కాకుండా మా ఇంటి పక్కన కూడా పొలం ఉంది. రీసెంట్గా దొండదుంపలు అవి నాటామని చెప్పాం కదండి, మళ్ళీ అక్కడ కూడా మిరప ఉంది. సో ఇవన్నీ చూసుకొని అన్నీ చేసుకునేసరికి నాకు వారానికి ఒక వీడియో అప్లోడ్ చేయడానికే టైం దొరుకుతుంది. బట్ ఇప్పుడైతే పర్వాలేదండి, నీళ్ళ పాత్రకి అయితే సింకర్లు పెట్టేస్తాము. సో నీళ్ళు పెట్టే అవకాశం లేదు కాబట్టి చాలా టైం అయితే మిగిలింది. నేను కూడా వీలైనంత వరకు వారానికి 2-3 వీడియోలు అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలానే నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి కెమెరా ముందు ఈ విధంగా అయితే మాట్లాడడం. సో ఏమైనా తడబడితే మాత్రం చూసి చూడనట్టు వదిలేయండి.
సో ఇదేనండి ఇవాళ మన వీడియో. సూర్యుడు అసలు ఎండకి బాగా అసలు ఖాళీగా ఉన్నాం కాకరకాయల కోసం చెప్పి వీడియో అయితే తీసేసాను. ఎండ బాగా తగులుతుంది, అందుకే అసలు కళ్ళు కూడా తెరవలేకపోతున్నాము. అలానే నేనైతే ఫస్ట్ టైం ఇలా డైరెక్ట్గా వాయిస్ అయితే ఇచ్చి మాట్లాడడం అండి బ్లాగ్లో అయితే. మళ్ళీ వాయిస్ అలా ఉంది సిస్టర్ ఇలా ఉంది సిస్టర్ అని మాత్రం కామెంట్లో చెప్పకండి, ఎందుకంటే తర్వాత వాయిస్ ఇచ్చి అలా నాకు చాలా టైం పడుతుంది ఎడిటింగ్కి. సో అందుకే నేరుగా వాయిస్ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంతేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. లెహంగా ఎలా ఉందో మాత్రం చెప్పడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.